నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు మరోసారి తన క్రెడిట్ చోరీని బయటపెట్టుకున్నారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దివ్యాంగుల సంక్షేమానికి సమాజం తోడ్పాటు అందించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక్కటే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో దివ్యాంగులకు పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం 57 మంది వికలాంగులకు పెన్షన్ అందజేస్తుండగా అందులో 34 మందికి తానే వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన లబ్దిదారులకు దాతలు తమ వంతు సహాయం అందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ అధికారులు కూడా దివ్యాంగుల సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. వికలాంగుల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఆ భగవంతుడు అవకాశం కల్పించినందుకు ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నేను గెలవడానికి మీ అందరూ కూడా ఒక కారణం. 63,000 మెజార్టీతో నన్ను గెలిపించారు. నా కుటుంబ సభ్యులంతా, ఈ వెనకాల ఉన్నదంతా నా కుటుంబం. వీళ్ళందరూ కూడా నేను చేసి ప్రతి కార్యక్రమానికి ఆ రోజు ఓడిపోయినప్పుడు కూడా నాతో అడుగులు అడిగేసి నన్ను గెలవడానికి మరి సహకరించిన వ్యక్తులు. అదేవిధంగా ఈరోజు ఇవాళ 10 మంచి పనులు చేస్తూ ఉంటే 10లోనూ నాతో పాటుగా భాగస్వామ్యం వహిస్తూ ఉంటే నేను ఇక్కడ సక్సెస్ అయ్యానని నేను చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇవాళ 57 మందికి మనం పెన్షన్ ఇస్తే దాంట్లో 34 మందికి నేను ఇచ్చి ఉన్న డబ్బులన్నీ కూడా మరి వీళ్ళందరూ ఇవ్వడం అంటే ఇది P4లో మనం సక్సెస్ అయ్యాం. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. అంతేకాకుండా బయట ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఇది ముందు తీసుకెళ్ళడానికి ఈ 57 మందికి ఇంకో 10 మంది పెరగవచ్చు రేపు పొద్దున్న. నిజంగా కూడా వీళ్ళందరినీ చూస్తే చాలా బాధ కలిగి మనమే అరేంజ్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇది. మన గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదు. గవర్నమెంట్ ఇవ్వలేకపోతూ ఉంది. రోజు మన దగ్గరికి వచ్చి పెన్షన్ లేవంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే డబ్బున్నవాడు ప్రతి వాడు కూడా ఒక మనిషిని ఆదుకుంటే అసలు లేనివాళ్ళు అనేవాళ్ళే మన రాష్ట్రంలో ఉండరు. ప్రభుత్వాన్ని నడిపించడం ప్రజల బాధ్యత, గెలిపించడంతో పాటు నడిపించడం కూడా మన బాధ్యత. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా 10 మందికి తెలియజేసి 10 మంది ఇన్వాల్వ్ చేయడమే నా బాధ్యత అనుకున్నాను. ఆ బాధ్యతలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే నేను ఎవరిని అడగలేదు. నేను ఇచ్చిన తర్వాత అందరూ కూడా నేను ఇస్తానని ముందుకు వచ్చాడు. అంటే ముందు మనం ఇవ్వాలి. ఏదైనా దానం చేయమని ఎవరికి చెప్పకూడదు. దానం చేయండి, ఎవరికైనా సహాయం చేయమని మనం చేసి చూపిస్తే మనతో పాటు సమాజం అంతా నడవడానికి సిద్ధంగా ఉన్న తాడేపల్లిగూడెం నేను అది ఉదాహరణగా తీసుకోవచ్చుగా రాష్ట్రంలో నేను చెప్తూ ఉన్నాను. ఇవాళ 2 కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీ కడితే మొదటి చందా నేను 10 లక్షలు ఇస్తే నాతో పాటుగా 1,70,00,000 మేము ఉన్నామని చెప్పి అందరూ కూడా మా పేరు రాయండి, మా నాన్నగారి పేరు రాయండి, మేము కట్టిస్తాం మా రూమ్ అని చెప్పి అందరూ ఎదురుకొచ్చారు. అదేవిధంగా ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, మరి జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతో మనం చేస్తూ ఉంటే వాళ్ళ టౌన్ హాల్ కూడా ఫుడ్ ప్యాట్స్ వాళ్ళు 4 కోట్లతో కడుతున్నారు మీ అందరి కోసం. ఇది అందరిని ఇన్వాల్వ్ చేయడమే, భాగస్వామ్యం చేయడమే మన బాధ్యత. నా దగ్గర పెట్టుకోను. ఎవరు డబ్బులు ఇచ్చినా అన్నీ కూడా P4లో ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఈ పేర్లన్నీ ప్రభుత్వంలో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు, వెబ్సైట్లో ఉంటాయి. 2 సంవత్సరాలు తిరిగారు, మాకు పెన్షన్ రావట్లేదు, వికలాంగులు అండి, ఈ బిడ్డ నాకు భారం అయిపోయాడు, మందులు కొనలేకపోతున్నాను, పాలు కూడా కొనలేకపోతున్నానన్న తల్లిదండ్రులు నేను చూశాను. ఆ భారం అనేది వాళ్ళకి దించాలి, ఎంతో కొంత మనం ఎత్తుకోవాలని నా కుటుంబం అంతా కూడా సహాయం చేసింది. ఇది కూటమి కుటుంబం. ఇక్కడ పార్టీలు లేవు, అధికారులు లేరు, అనధికారులు లేరు. మరి అందరూ కూడా నాకు భాగస్వాములు అయినందుకు వారందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు సహాయం చేసే అవకాశం కల్పించిన భగవంతుడికి, మీకు ఇచ్చే శక్తి నా భగవంతుడు మాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు మరోసారి తన క్రెడిట్ చోరీని బయటపెట్టుకున్నారని, జగన్మోహన్ రెడ్డి హయాంలో 80% పనులు పూర్తి చేస్తే 2 ఏళ్లలో 20% పనులు చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. క్రెడిట్ చోరీతో సరిపెట్టుకోకుండా తిరిగి జగన్ దుష్ప్రచారాలకు కూటమి నేతలు తలరేపడంపై మండిపడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనని మాటల్ని అన్నట్లుగా చూపించి విమర్శలకు దిగడం కూటమి నేతల దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్తారని చంద్రబాబు తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన వెంబడి ఉప ముఖ్యమంత్రి గాని మిగిలిన వాళ్ళు గాని దీని గురించి చేస్తున్న ఒక అబద్దపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకో పోయినట్లే గానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, దాని అవసరము, వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో, ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డిఫాక్టో సీఎం లోకేష్ గారు, 3 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, 4వ వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు, తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, 4 సేమ్ దీని నుంచి వచ్చారు. అందువల్ల శ్రీనివాస వర్మన ఆయనకు రాయించినట్ల, ఆయన దాంట్లో వచ్చినట్లేదు అనుకుంటా, ఆ మాట అన్నట్లేదు. ఎర్ర బస్సు ఎయిర్ బస్ అనేది వీళ్ళ మాటల్లో వచ్చింది. సో ఆ నలుగురు ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది. ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు, నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇఫెక్ట్ ఉండాలి. మీ ప్రజెంటేషన్ కానీ పొలిటికల్ వీటికి రాకూడదు. అక్కడికి అన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు, గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నారు నాకు తెలిసి. కానీ గిడ్డలి అనలేదు, ఆ మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో పట్టింది అదే కాబట్టి వచ్చేవేమో, అది అనలేదు. కానీ మిగిలిన వాటిలో స్థాయి చూస్తే పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల ప్రచారంలో ఇదొక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాదరికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాదరికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకదం పడుకుంటున్నాం. సో అందుకోసం అసలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో ఉన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేగా ఫస్ట్ ఎర్ర బస్సు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది. కానీ ఇదైనా చెప్తాను, 2 ఎకరాల భూమి ఉంది నీకు, 2 ఎకరాలు ఉంది సార్, 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? నేను 2 ఆడపిల్లలు, 1 తమ్ముడు. 2 ఆడపిల్లలు, 1 తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎక్కడికి వచ్చినాయండి? ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు, ఎర్ర బస్సు కూడా రాదు ఈ గ్రామానికి. ఎయిర్పోర్ట్ ఎందుకు
సార్ అడుగుతా ఉంది నడుస్తాయేమో. ఇది ఏమర్థం అవుతుంది మీకు ఇందులో? అప్పట్లో వేల ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం, అమరావతికి లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్లిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్రబస్సు రాలేదు కొన్ని నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎయిర్పోర్టుకు సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్ గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు, తీసుకెళ్లి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తయిన కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.